భగవంతుని గుడి మీద రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. మంజూర్ నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు పంపిన నోటీసులకు సమాధానం చెప్తామన్నారు. ప్రజల సంక్షేమం కొరకు లోక కళ్యాణం కోసం భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తెలియజేశారు. ఆలయంలో పనిచేసే అర్చకుల కోసం, సిబ్బంది కోసం, స్వామివారి పూజా సామాగ్రి కోసం నిర్మించే భవనం విషయంలో అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారులు పంపిన నోటీసులకు సమాధానం చెప్తామని, గుడి విషయంలో రాజకీయం చేయడం బాధాకరమని తెలియజేశారు. మొన్న ఈ మధ్యలో రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు నోటీస్ ఇచ్చినట్ట, నాకేదో ఇచ్చినట్టుగా మరి నేను మధ్యకాలంలో 4-5 రోజులు ఇక్కడ అందుబాటులో లేను. బయట టూర్లో ఉండి నిన్ననే రాత్రి రావడం జరిగింది. ప్రజలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే, భూపాలపల్లి లోక కళ్యాణం కొరకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం, ప్రతిష్ఠించుకోవడం, పూర్తి చేసుకోవడం జరిగింది. ఆలయంలో నిత్యం కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, ప్రసాదాలు జరుపుకోవడం కొరకు, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి అర్చకులు, ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది, ఆలయంలో ఉండేటువంటి వాళ్ళ గురించి ఈ యొక్క భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా ఇదివరకే నేను ఆలయ ప్రతిష్టా మహోత్సవం రోజే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పనిచేసేటువంటి అర్చకులకు, ఇలా పనిచేసేటువంటి సూపర్వైజర్స్, పనిచేసేటువంటి మరి ఆలయాన్ని శుభ్రంగా ఉంచేటువంటి వ్యక్తులకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గృహ నిర్మాణాన్ని, ఈ ముందు భాగంలో ఉండేటువంటి దాన్ని ఆలయానికి కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటే నిత్యం మరి ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, మరి నిత్యం ఆలయానికి కావాల్సినటువంటి పూలు, అదేవిధంగా ప్రసాదాలు కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ముందు వరుసలో ఉండేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే ఉద్దేశంతో ఆలయంలో ఉండేటువంటి ట్రస్టులందరం కలిసి నిర్ణయం చేసి మరి కట్టడం మొదలుపెట్టింది జరిగింది. ఇదేదో అర్ధరాత్రి మొదలుపెట్టింది కాదు. ఆలయ ప్రతిష్ట రోజు కూడా ఇవన్నీ ఉన్నాయి, బిల్డింగ్ స్లాబ్లు పడ్డాయి. ఆ రోజు కూడా వర్షం పడితే మీరు కూడా ఇదే ప్రాంగణంలో భోజనం కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం పోయింది. మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా శాసనసభ్యులు వచ్చిండ్రు. వచ్చిన తర్వాతనే సమస్యలు అనేవి బయటకు వచ్చినాయి. నేను ఈరోజు మీ ద్వారా కోరేది ఏంటంటే, రాజకీయాలు కేవలం రాజకీయాలుగానే ఉండాలి, కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలయ నిర్మాణంలో భావితరాలకు, భవిష్యత్ తరాలకు, తరతరాలకు గుర్తుండే విధంగా ఈ ఆలయ నిర్మాణం, వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు ఉండాలనే ఒక సత్సంకల్పంతో నిర్మించబడుతున్నటువంటి ఆలయం. కాబట్టి ఆలయాలు రాజకీయాలకు వేదిక కాకూడదు. రాజకీయాలు చేస్తే మా మీద చేయండి, కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలయం మీద చేయడం అనేది బాధాకరం. ఇది నా వ్యక్తిగతానికో లేకపోతే నా సంతానికి కాదు. ఇది ఎక్కడైనా మీరు చూడండి, ఆలయాలు కట్టిన దగ్గర అర్చక స్వాములకు వసతులు కానీ అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా నిత్యం ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది వైష్ణవాలయం. వైష్ణవాలయంలో 3 పూటలు ఖచ్చితంగా ప్రసాదం, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం మీద 3 పూటల్లో స్వామివారికి ప్రసాదాలు ఇవ్వడం అనేది సాంప్రదాయం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని ఈరోజు అధికారులు కూడా ఇప్పుడే ఈ విషయం తెలిసినట్టు, ఇప్పుడే ఈ విషయం వాళ్ళకు తెలిసి వచ్చినట్టుగా నోటీసులు ఇవ్వడం అనేది బాధాకరం. ఖచ్చితంగా మరి ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం చెప్తాం. ఇది ఆలయం మరి భూపాలపల్లి జిల్లా ప్రజల యొక్క సంక్షేమం కొరకు, వారి యొక్క భగవంతుడి యొక్క దివ్యాశీస్సులు ఉండడం కొరకు నిత్యం మన ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి భక్తులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు, 2 సంవత్సరాలకు ఒకసారి పోతారు. కానీ వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవడం కొరకు వెంకటేశ్వర స్వామి యొక్క పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించడం. కాబట్టి తప్పకుండా భగవంతుడి యొక్క దాని మీద రాజకీయాలు వద్దని చెప్పి చేసే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు సరిగ్గా సమాధానం కూడా చెప్తాం. ఇది ఎవరి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నది కాదు, లోక కళ్యాణం కొరకు చేస్తున్నది. కాబట్టి అధికారులు కూడా దాని విషయంలో కొంత పునరాలోచించుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాం.